సజీవ స్వరము యేసుని స్వరము ఆ దైవ స్వరము చే 28వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరము తట్టుకు, దక్షిణము తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించేదను. నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా. చాలు. 2 కొడుకులు ఉన్నారు. మనకు తెలుసు, పెద్దవాని పేరు ఇస్సాకు, చిన్నవాని పేరు యాకోబు. చిన్నవాడికి ఆస్తుల మీద, బంగారం మీద, లోక సంబంధమైన వీటి మీద అతనికి మనసు లేదు. అతని మనసు, అతని తపన ఎప్పుడు కూడా దేని మీద ఉండేదంటే దైవ సంబంధమైన ఆశీర్వాదం మీదే ఉండేది, దైవ సంబంధమైన పరిచర్య మీదే ఉండేది, దైవ సంబంధమైన ప్రణాళిక మీదే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించేవాడు, దైవ సంబంధమైన కార్యాల గురించి మనసు కలిగి ఉండేవాడు. పెద్దవాడు ఎప్పుడూ కూడా లోకం, తిండి, వేట, మనుషులు, లోక సంబంధంగా ఉండేవాడు. ఒకనొక రోజు చిన్నవాడు కూర వండుతున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? చిక్కుడుగాయ కూర వండుతున్నాడు. అన్న ఆకలితో వచ్చి అడిగాడు, ఏమని? తమ్ముడు, చచ్చిపోతున్నాను, ఆకలేస్తుంది, నీరసించిపోతున్నాను, వేటకు వెళ్ళాను, అలసిపోయాను, కాస్త చిక్కుడుగాయ కూరలో నాకు కాస్త. తమ్ముడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఒకటే మాట చెప్పాడు, అన్నా కొద్దిగా ఏమిటి, మొత్తం డిష్ అంతా ఇచ్చేస్తాను నీకు, మొత్తం నీకు ఇచ్చేస్తానన్నా. మరి నీకు ఏం పర్వాలేదు, ఒకటి నువ్వు చాలు. అదేంటి? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసాను. ఇడు ఏశావు ఆలోచించాడు, నా తమ్ముడు నిజంగా ఎంత తెలివి తక్కువడో, ఎంత తెలివి తక్కువడో. జ్యేష్ఠత్వం నేను ఇచ్చేశాను అంటే అది వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుందా? నేను నీకు ఇచ్చేశాను అంటే వాడి చేతుల్లోకి వెళ్ళిపోయి వాడన్న పెద్దోడు అయిపోతాడా? లెక్క ఏమన్నా మారిపోద్దా? ఏం మారదు, పిచ్చోడు అని అనుకున్నాడు. మనసు అనుకో, ఓకే తమ్ముడు అదంతా తీసుకో నా జ్యేష్ఠత్వం అని అన్నాడు. ఇచ్చేశాడు. చెప్పండి, యాకోబు జేబులోకి వచ్చిందా, యాకోబు సంచిలోకి వచ్చిందా జ్యేష్ఠత్వం? వచ్చిందా? రాలా. కానీ కనిపించేటువంటి కూర మాత్రం ఎవరికి వెళ్ళిపోయింది? గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎవరైనా చూస్తే లోకస్తులు ఏమంటారు? ఓరి పిచ్చోడా, నువ్వు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమన్నంత మాత్రాన, వాడు ఇచ్చేసానన్నంత మాత్రాన ఆ హాస్పిటల్లో లెక్కలు మారిపోతాయా? ఏమండి, హాస్పిటల్లో పుట్టినప్పుడు ఫస్ట్ వీడు పుట్టాడు, సెకండ్ వీడు, అప్పుడు హాస్పిటల్ లెవెల్ అనుకునేవారు. మళ్ళీ లెక్కలు మారిపోతాయా? పెద్దోడు చిన్నోడు అయిపోతాడా? చిన్నోడు పెద్దోడు అయిపోతాడా? మీ నాన్నకి మీ అమ్మకి తెలీదా? పిచ్చతనం అని చాలా మంది అనుకునేవాడు. అవును, ఈరోజు
మనల్ని చూసిన, క్రైస్తవుల్ని చూసిన, మిమ్మల్ని చూసిన చాలా మంది మీ బంధువులు మిమ్మల్ని ఏమనొచ్చు అంటే పిచ్చోళ్ళు అనొచ్చు. మీరు సేవ కోసం తిరిగేదాన్ని చూసి, ప్రభువు కోసం శ్రమ పడేదాన్ని చూసి, సువార్త కోసం కష్టపడేదాన్ని చూసి, మీరు ఎండలో ఎండి పనిచేస్తున్న దాన్ని చూసి, లేకపోతే ప్రభు మీద మీకున్న ప్రేమని రకరకాల విధాలుగా కష్టపడుతూ మీరు పనిచేస్తున్న దాన్ని చూసి, ఎందుకురా ఈ ఇబ్బందులు నీకు? హాయిగా ఉద్యోగం చేసుకుని డబ్బు సంపాదించుకొని మాకులాగా కారుల్లో, ఏసీల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో, పార్కుల్లో హ్యాపీగా తిరగరాదు. ఎందుకు ఆదివారం అక్కడికి వెళ్తావు, ఆదివారం ఎక్కడికి వెళ్తావు, అక్కడికి పరిగెత్తావు, ఈ ఉపవాసం అంటావు, అదంటావు, ఇదంటావు. చీ. లైఫ్ని ఎంజాయ్ చేయాలి మ్యాన్. ఏం చేయాలి? లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని సఫర్ చేసుకోవడం కాదు అని చాలా మంది అంటారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? బైబిల్ చెప్తుంది, నశించుచున్న వానికి సువార్త వెర్రితనము గాని, విశ్వసించుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. రిమెంబర్ మీ. దయచేసి నన్ను, నా మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రభువు కోసం తీసుకునే నిర్ణయం, ప్రభువు కోసం పడే ప్రయాస, ప్రభువు కోసం నువ్వు పడే కష్టం మనుషులకు కనిపించినప్పుడు అవమానంగా అనిపించవచ్చు, కానీ నీ ప్రభువు దాన్ని చూస్తూ ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు నిర్ణయించిన వాటిని ఆయన సిద్ధపరచడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. జస్ట్ వినండి. ఏశావు ఇచ్చేశాను అన్నాడు, యాకోబు పొందుకున్నాను అన్నాడు. కనిపించే డిష్ ఏమో కూర వచ్చేసింది, అన్నం వచ్చేసింది, కడుపు నిండా తినేసాడు. ఆయనకేమో ఫాస్టింగ్, ఈయనకేమో ఫీస్టింగ్ అయిపోయింది. కానీ ఇదంతటిని ఎవరు చూశారు? పైన దేవుడు చూసి, కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని వీడు అమ్మేసుకున్నాడు, కాబట్టి చిన్నోడు పెద్దోడు అయిపోయాడు, కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఆయన? హాస్పిటల్లో లెక్క మారలేదేమో, అమ్మా నాన్న దగ్గర లెక్క మారలేదేమో, కానీ పరలోకంలో మాత్రం లెక్క మారింది. పరలోకంలో మాత్రం లెక్క. ప్రైజ్ ది లార్డ్. yes. నిన్నెవడైనా చూసి పిచ్చోడు అన్నాడా? వాడి దృష్టిలో నువ్వు పిచ్చోడివి, దేవుని దృష్టిలో నువ్వెవరివి? జ్ఞానివి. వాడి దృష్టిలో పోగొట్టుకున్న వాడివే, కానీ దేవుని దృష్టిలో అన్నిటినీ సంపాదించుకున్న వాడివి. నా మాటలు అర్థం అవుతున్నాయా? మనము వెలిచూపును బట్టి, లోకాన్ని బట్టి బ్రతికే వాళ్ళం కాదు. మనం పైనున్న వాటిని వెతికే వాళ్ళం, పైనున్న ప్రభువుని బట్టి మనం బ్రతికే వాళ్ళం క్రైస్తవులు. హల్లెలూయా. పాస్టర్ గారు పనికి చర్చికి రమ్మన్నారు. హాఫ్ డే వ్యాపారం చేస్తే ఎన్ని వేలు వస్తాయి? ఈ పాస్టర్ గారు రమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు ఇన్ని వేలు నష్టం, రెండో పక్కన పని నష్టం, మూడో పక్కన ఎండకెండిపోయి నల్లగైపోతాను, మళ్ళీ తర్వాత దానికి ఒక వేరెండ్ లవ్లీ. ఎంత ఇబ్బంది అని నీకు అనిపించవచ్చు. ప్రభు కోసం దేన్నైనా పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తేనే ప్రభువు విలువైన వాటిని నువ్వు దక్కించుకుంటావు. ఇది ఫార్ములా ఎప్పటికీ మారదు. ప్రభువు కోసం నీ టైమును కానీ, నీ కష్టాన్ని కానీ పోగొట్టుకోవడానికి ఇష్టపడని వాడు ఎప్పుడు కూడా దక్కించుకోలేడు. యేసు ప్రభువుకే తప్పలేదు. ఆయన నిన్ను నన్ను దక్కించుకోవడానికి పరలోకాన్ని వదిలిపెట్టాడా లేదా? వదిలిపెట్టాల్సి వచ్చింది. సింహాసనాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. మహిమని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఎస్, నీకు నాకు తప్పదు. ఇఫ్ యు వాంట్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, నువ్వు ఖచ్చితంగా దేన్ని విడిచిపెట్టాలో, ఆ సుఖాన్ని, ఆ సౌకర్యాన్ని, ఆ వ్యాపారాన్ని, లాభాన్ని, ఆ గుర్తింపుని దాన్ని పక్కన పెట్టి ప్రభువు కోసం రా. నీ దేవుడు నీ కోసం ఎందుకు రాడో చూస్తూ. నువ్వేసి రూమ్లో కూర్చుని దేవుడు రావాలంటే రాడు. నీ సుఖం నువ్వు పడతా దేవుడు రమ్మంటే రాడు. యూ షుడ్ రెడీ టు లూజ్ సంథింగ్. మీకు తెలుసు, యాకోబుని వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఆశీర్వదించాడు, దీవించేశాడు. ఆశీర్వదించిన తర్వాత ఏశావు వచ్చాడు. నానా వచ్చాను, నన్ను కూడా ఆశీర్వదించు అన్నాడు. ఏమన్నాడు? రా అన్నాడు, మోకరించి అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, దీవించడం మొదలు పెట్టాడు. ఏమొచ్చినాయి నోట్లోంచి? ఏమొచ్చినాయి?
ఆశీర్వాదాలు రాట్లా. ఏమొస్తున్నాయి? ఆగండి. దీవించాలనే మనసు ఇస్సాకుందా లేదా? కానీ నోట్లోంచి ఏమొస్తున్నాయి? ఎవరు రప్పిస్తున్నారు? ఎందుకు రాలేదు ఆశీర్వాదం? ఎవరు నియంత్రిస్తున్నారు నోరుని? గాడ్. ఆ రోజు చూడడానికి డిష్ వచ్చేసింది, ఈయనకి జ్యేష్ఠత్వం వచ్చేసింది అనే సంగతి ఫూలిష్నెస్ గా లోకానికి కనిపించిన దేవుని దగ్గర మాత్రం డిసైడ్ అయిపోయింది. ఏమైంది? ఎస్, ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ డిసైడ్ అయిందే ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసుడైనటువంటి ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదాన్ని నిర్ణయించబడిన యాకోబు ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. అయితే ఆగండి. ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? ఆయన మీద వాళ్ళ నాన్న చేతుల నుంచి ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఏ ఆశీర్వాదం ఉందో, ఇస్సాకే ఆశీర్వాదం ఉందో, అదే ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ఆశీర్వాదం జేబులోకి వచ్చిందా, సంచిలోకి వచ్చిందా? సంచిలోకా? చెప్పండి, వచ్చిందా? ఎక్కడ కనిపిస్తుంది? ఇది కనిపించట్లా. చాలాసార్లు మనకు అనిపించవచ్చు, ఎక్కడున్నాయి ఇవన్నీ? నేనేమంటాను తెలుసా? దైవ సేవకులు నీ మీద ప్రవచించిన ప్రవచనాలు కానీ, ప్రభువు నిన్ను గురించి చెప్పిన మాట కానీ, నీ తల మీద అవి ఎప్పటికీ మేఘం వలె ఆవరించి ఉంటాయి. దేవునికి స్తోత్రం. అవి నిర్ణయించబడిన దినాన్న నీ జీవితాన్ని ప్రభావితం చేయటం మొదలు పెడతాయి. ప్రైజ్ ది లార్డ్. కనిపించటానికి నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ నీ చెవులకు వినిపించబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అవి నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆగండి. ఇప్పుడు ఏం జరిగింది? పారిపోయాడు. వాళ్ళ అమ్మ అంది, అయ్యా మీ అన్న చాలా క్రూరుడు, వాడు వచ్చాడంటే నిన్ను చంపేస్తాడు, కాబట్టి నువ్వు త్వరగా ఏం చేయి? పారిపో. ఒక సంచి ఇచ్చింది, ఒక నూనె బాటిల్ ఇచ్చింది. బాటిల్ వేసుకున్నాడు, నూనె తీసుకున్నాడు. ఏం చేశాడు? ఎడారిలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. రాత్రి 7-8 వరకు నడిచాడు. కారు చీకటి, ఎవ్వరు లేరు, లైట్ లేదు. అక్కడే ఉంది రాళ్ల ప్రదేశం అంట. ఆ రాళ్ల ప్రదేశంలో ఆగాడు, కూర్చున్నాడు. కాసేపు అట్లా పడుకుందాం అనుకున్నాడు. ఒక రాతిని తీసుకుని తల కింద పెట్టుకున్నాడు. తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు. మనసు అంటుంది, యాకోబా ఈ సమయానికి చక్కని పరుపు మీద పడుకునేవాడు కదా, ఈ సమయానికి మంచి భోజనం మీ అమ్మ వండింది తినేవాడు కదా, ఆకలేస్తుంది, భోజనం లేదు. పడుకుందాం అనుకుంటున్నావు, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, దోమలు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, కప్పుకోవటానికి దుప్పటి కూడా లేదు నీకు, కనీసం నీకు ఏది కూడా లేకుండా ఉండిపోయావు. ఎందుకు ఈ దరిద్రం? ఆశీర్వదించబడ్డానన్నావు, ఆశీర్వదించబడిన వాడు ఎట్లుండాలి యాకోబు? ఇదేంటి? ఎస్, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు శ్రమలతోనే ప్రారంభమవుద్ది. నా మాటని రికార్డ్ చేసుకోండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు శ్రమతోనే, కష్టంతోనే ప్రారంభమవుద్ది. యాకోబు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం యాకోబుకు ఒకేసారి వచ్చేయలేదు. అది ఒక టైం తీసుకుంది. దేవునికి స్తోత్రం. ఆ రాతి మీద తలపెట్టి మనసులో ఎంతో ఏడుస్తున్నాడు. అక్కడుంటే ఏంటో చిన్నప్పటి నుంచి దీని మీదే ఆశ. పొందుకునేంత వరకు ఒక ఆశ, ఇప్పుడు పొందుకున్న తర్వాత బంగారం వదిలేశాను, ఆస్తులు వదిలేశాను, మేకలు వదిలేశాను, గొర్రెలు వదిలేశాను, నాన్న వదిలేశాను, అమ్మను వదిలేశాను, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. ఏంటో ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చేసాను. ఇప్పుడు ఎవరైనా వచ్చి
ఏశావుని యాకోబుని ఇద్దరు గురించి చెప్తే ఎవరు జ్ఞానం కలిగి ఉన్నాడు అంటారు? ఏశావే. ఏశావు కూడా కాసేపు ఏడ్చాడు కానీ వాడికి అర్థమైంది, అరే రే ఏశావు ఎందుకు ఏడుస్తావు లెగవాయ్ అని అంటే, ఆ రోజు కూర దాకా పోగొట్టుకున్నాడు, ఈ రోజు ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు. ఆ రోజు నీకు కూర దాకా దక్కింది, ఈ రోజు ఆస్తి అంతా దక్కింది. వాడు అన్నిటినీ పోగొట్టుకున్నాడు, నువ్వు అన్నిటిని పొందుకున్నావు, ఏడుస్తావు ఎందుకు, నవ్వు అంటే అప్పుడు అర్థమై ఏశావు ఏం చేశాడు. ఇక్కడేమో రాత్రిపూట యాకోబు కింద పడుకుని అప్పుడు ఆ కూరంతా ఇచ్చేశాను, ఆ తర్వాత ఇప్పుడు ఆస్తంతా ఇచ్చేశాను, ఇప్పుడు పేదోడిని అయిపోయాను, ఏంటో ఈ దేవుడేంటో, ఈ ఆశీర్వాదం ఏంటో, దీన్ని ఎందుకు కావాలనుకున్నాను, అయినా నా దేవుడు గొప్పవాడన్న సంఘర్షణ తన మనసులో ఎప్పుడు మెదులుతుంది. విశ్వాసులారా, మీకు కూడా ఈ సంఘర్షణ ఎప్పుడైనా జరిగిందా? ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశం భాగమిస్తున్నాను, ప్రభు పరిచర్య చేస్తున్నాను, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ కష్టాలని చెప్పి చాలాసార్లు మనం కూడా ఇలాగే అనుకుంటాం. నేను చెప్తాను మీకు తర్వాత. ఈరోజు ప్రభు నాతో హిందూపూర్లో ఇదే విషయాన్ని గురించి మాట్లాడాను. ఐ వాజ్ అబౌట్ టు స్పీక్. ఆరాధన జరుగుతుంది, పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నారు, నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఒక కార్నర్లో 3 పరిశుద్ధులు రావడం నా ఆత్మలో క్లియర్గా నేను చూశాను. 3 పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు, నడానికి తాడు కట్టుకొని వాళ్ళు అలా నా దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళ ముందు నేను ఎట్టున్నానంటే చిన్న పసిపిల్లోళ్ళలాగా ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు చిన్న పిల్లోళ్ళలాగా అనిపిస్తుంది. వాళ్ళు నా తల మీద అలా చేతులుంచి ఏం చెప్పారో తెలియదు, అంతే నా కడుపులో నుంచి దుఃఖం రావడం మొదలుపెట్టింది, మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇక అంతే మైక్ పట్టుకున్నాను, సంఘమంతా ఏడవటం మొదలు పెట్టారు, సంఘమంతా ఏడుస్తూ వాళ్ళు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఎస్, ప్రభు ఒక మాట చెప్పారు, ఆ మాట అది నెరవేరబోతుంది, దాన్ని ఇవ్వడానికే, విడుదల చేయటానికే పరిశుద్ధుల్ని ఈరోజు నీ దగ్గరకు పంపించాను అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఎస్, ఐ వాంట్ టు రిలీజ్ దిస్. ఈ రోజున ఈ మాట చెప్పి నేను ఈ కృపను, ఈ ఆశీర్వాదాన్ని నాకు మాత్రమే కాదు, దేవుడు బిడ్డలైనటువంటి హిందూపూర్ సంఘానికి దాన్ని విడుదల చేశాను, మీకు కూడా దాన్ని విడుదల చేసి నేను ప్రార్థన చేయటానికి నా మనసు నేను దృఢపరచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. Anointing will come from above. అభిషేకం యేసు నుంచి సేవకుని మీదికి, సేవకుని మీద నుంచి పరిచర్య చేసే వారి మీదికి, శరీరం అని పిలువబడుతూ ఉన్న ఈ యొక్క విశ్వాస సంఘము మీదికి అభిషేకం ప్రవహించినట్లుగా ఈ ఆశీర్వాదం కూడా ప్రవహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు నీళ్లు ప్రవాహం లాగా వెళ్ళిపోతుంది. పరిస్థితి ఇట్లా ఉంది, కోరుకున్నది ఒక రకంగా ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. చాలాసార్లు మనం కూడా ఇలాంటి అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే మన పరిష్కారం, దేవుడే చక్కని పరిష్కారాన్ని మనకిస్తాడు. ఆయన అలాగే కన్నీళ్లు కారుస్తూ ఆ రాయి మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, రాయి మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, అలాగే దుఃఖంలో ఉంటూ నిద్రపోయాడు. వెంటనే అతనికి ఒక కల వచ్చిందంట. ఏమొచ్చింది? ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఏం చేసిందంట? ఆకాశానికి వేయబడిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి. ఏంటది? నిచ్చెన. మరలా చెప్పండి, ఏంటది? మరలా చెప్పండి, ఏంటది? ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 2, నిచ్చెన మీద ఎవరున్నారంట? ఒక సైడ్ నుంచి దేవదూతలు కింద నుంచి పైకి ఎక్కుతున్నారు, ఇంకొక సైడ్ నుంచి దేవదూతల కిందకి దిగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ నిచ్చెన పైకి చూస్తే ఒక్కసారి నిచ్చెన సింహాసనం, ఒక నిచ్చెన ఎండ్లో సింహాసనం మీద ఎవరున్నారంట? తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై యాకోబు కన్నీళ్లని, రాళ్ల మీద పడుకున్న యాకోబుని, ఆ అర్థం కాని స్థితిలో ఉన్న యాకోబుని దీనంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెంటనే నోరు తెరిచి ఒక మాట చెప్పాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని చెప్తూ, యాకోబు అని చెప్తూ ప్రభు చెప్తున్నాడు, నీవు తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి నువ్వేమవుతావు? వ్యాపిస్తావు. దేవునికి స్తోత్రం.
నువ్వు వెళ్ళిన ప్రతి చోట నిన్నేం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు అతనికి చెప్తూ ఆయనతో మాట్లాడి అతన్ని బలపరిచాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. వెంటనే తుల్లిపడి లేచి అమ్మో అనుకున్నాడు, ఇది నిజంగా దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. నేనేంటో అనుకున్నాను, రాళ్ల మీద పడుకొని రకరకాల ఆలోచనలు ఆలోచించాను, నా శరీరం నాకు ఇస్తున్న ఆలోచనలన్నీ ఆలోచించాను, కానీ ఇవి వాస్తవం కాదు. నా దేవుడు ప్రత్యక్షమై నేను ఎవరు అనే దాన్ని నా దేవుడు నాకు తెలియజేశాడని వెంటనే ఒక రాతిని తీసుకొని అక్కడ పెట్టి వాళ్ళమ్మిచ్చిన నూనె బాటలు తీసుకొని దాని మీద పోసి ఒక ప్రమాణం చేశాడు. ఇది బేతేలు. చెప్పండి ఏమిటి అనే మాటకు దేవుని మందిరం అని అర్థం. నేను ఈ మాట చొప్పున వెనక్కి నన్ను తిరిగి ఆశీర్వాదంతో నువ్వు తీసుకొని వస్తే ఇక్కడ నీ కోసం ఒక మందిరాన్ని కడతాను, నా దశమ భాగాన్ని నేను నీకు ఇస్తానయ్యా అని ఒక ప్రమాణం దేవుని దగ్గర చేసుకున్నాడు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకోసారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రైట్, ఒక్క నిమిషం. యాకోబుతో దేవుడు ఇంటిని వదిలి వచ్చేంత వరకు, ఆశీర్వాదాన్ని పొందక ముందు వరకు దేవుడు యాకోబుతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఓకే, యాకోబుకి ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనటువంటి దర్శనాలు కలలు ఎప్పుడూ రాలేదు. కానీ ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, అభిషేకించబడిన ఆ రాత్రే అతనికి పరలోకం ఓపెన్ అయింది. ప్రైజ్ ది లార్డ్. రైట్. కన్ఫ్యూజన్ లో, నిరుత్సాహంలో ఉన్నటువంటి యాకోబుకి ఫస్ట్ దేవుడు చూపించింది ఏంటి? నిచ్చెన. చెప్పండి ఏమిటి? దీని ఒక్కటి చెప్తాను ఈరోజు, మళ్ళీ తర్వాత చెప్తాను. ఏమిటి అందరు చెప్పండి. ఇంగ్లీష్లో దీన్ని ల్యాడర్ అంటారు. మీకు ఒకవేళ నిచ్చెన అనేది ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ల్యాడర్. ఓకే, రైట్. నిరుత్సాహంలో ఉన్నటువంటి యాకోబుకి, కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి యాకోబుకి, కష్టాలు ప్రారంభమైన యాకోబుకి, ఆశీర్వాదం కోసం ఎంపరలాడిన తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ఈ పరిస్థితి ఏంట్రా అని అనుకుంటున్న యాకోబుకి ప్రభు చూపించింది ఏంటి? అర్చన కాదు, ఏంటిది? నిచ్చెన ఏం చేస్తుంది? నెంబర్ 1, నువ్వు ఎక్కడికైతే చేరలేవో అక్కడికి తీసుకెళ్తుంది నిచ్చెన. జాగ్రత్తగా వినండి. ఐ ప్రొఫెసై అండ్ ఐ స్పీక్ అండ్ ఐ రిలీజ్ దిస్ అనాయింటింగ్. హృదయాల్లో విశ్వాసంతో రెడీగా ఉండండి. నిచ్చెన ఏం చేస్తుంది? ఏ హైట్కి, ఏ ఉన్నత స్థితికి, ఏ నిర్ణయించబడిన స్థితికి నువ్వు వెళ్ళాలో అక్కడికి నువ్వు చేరలేవు. నువ్వు కిందున్నావు, అక్కడికి నిన్ను చేర్చేది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది, మీ గురించి నేను కలిగి ఉన్న ఆలోచనలు ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మనందరి గురించి 2012లో, 2013లో, 2014లో నువ్వు ఏ హైట్ లో ఉండాలి, ఏ హోదాలో ఉండాలి, ఏ ఆధిక్యతలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏ ఉన్నతత్వంలో ఉండాలి, అదే దాన్ని ఆయన పుస్తకంలో డిసైడ్ చేసి ఉంచాడు. వినండి, ఏం చేశాడు? డిసైడ్ చేసి ఉంచాడు. అయితే ఇప్పుడు యాకోబు నేల మీద పడుకున్నాడు. కనీసం పరుపు లేని, దుప్పట లేని నేల మీద పడుకున్నాడు. ప్రభు చెప్తున్నాడు, యాకోబు నువ్వు కనీసం పరుపు కూడా లేని, దుప్పట కూడా లేని, సౌకర్యాలు లేని, ఎవరూ లేని దరిద్ర స్థితిలో పడుకున్నాను అనుకుంటున్నావు కదా, చూడు నీకు ఒక ల్యాడర్ చూపిస్తున్నాను. ఈ ల్యాడర్ యొక్క అర్థం ఏమిటంటే, నిన్ను ఎక్కడ ఉండాలని నేను నిర్ణయించానో అక్కడికి ఇది తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు క్రింద ఉన్న నీవు రేపొద్దున ద సేమ్ వే మీ కుటుంబాలు, మీ ఆత్మీయ జీవితాలు, మీ పిల్లలు, వారి ఆరోగ్యాలు, వారి ఆధిక్యతలు ఎక్కడ ఉండాలి అనేది దేవుడు నిర్ణయించాడు.
కాబట్టి నిశ్చయంగా నీకు నాకు ఆయన చెప్పేది ఏమిటంటే, నిరుత్సాహంలో ఉండి రాతి మీద తలను పెట్టుకొని వేదన చెందుతున్న మీలో ఎలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు సెలవిస్తున్నాడు ఏమనంటే, ఆయన మిమ్ములను అక్కడే వదిలివేయడు. ఆయనే ఒక నిచ్చెనగా ఉండి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 2, ఎవరి నిచ్చెన? ఏమిటి నిచ్చెన? చెక్కనిచ్చిన, ఇనపనిచ్చిన, ఏమిటి నిచ్చెన? ఇది అల్యూమినియం నిచ్చెన. ఈ నిచ్చెనకి ఒక సూచన ఉంది. ఇది భూమిని దేని కలిపిందంట? ఆకాశాన్ని కలిపిందంటండి. భూమిని ఆకాశాన్ని కలిపింది ఎవరండి? దేవుడిని మనిషిని కలిపింది ఎవరు? మనిషి భూమి మీద ఉంటాడు, దేవుడు ఆకాశంలో ఉంటాడు. దేవుడిని మనిషిని కలిపిన మధ్యవర్తి ఎవడు? యేసు. ఇప్పుడు ఈ నిచ్చెన ఎవరు? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకొకలైతే నువ్వు నమ్మలేవు, కానీ నిన్ను పైకి తీసుకొని వెళ్ళి నీకు నిర్ణయించబడిన స్థితిలో నిన్ను ఉంచేవాడు యేసు క్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఆయనకి. కాబట్టి ఆయన నమ్మదగిన వాడా కాదా? కెన్ యూ ట్రస్ట్ హిమ్ ఆర్ నాట్? yes you can. హల్లెలూయా, రైట్. ఇప్పుడు నిచ్చెన నీ ముందు పెట్టాడు, ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలి పంతులు గారు? ఎక్కించు నాయన అనకూడదు. ప్లేట్ ఎదురుగా పెడితే బాగా తెలుసు నీకేం చేయాలి. ఇప్పుడు నిచ్చెన ఎదురుగా పెట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు? సోమరులాగా కూర్చోకూడదు. మనం నీ పని నువ్వు చెయ్యి. ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, కాళ్ళు నొప్పులు పడతాయి, పిక్కల నొప్పులు పడతాయి, కానీ ఏం చేయి? ఎక్కువ. భక్తుడు చెప్పాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను నేను కింద ఉండదలుచుకోవాలి. ఎక్కడ ఉండదలుచుకున్నాను? నేను ఎక్కడ ఉండదలుచుకున్నాను? ఎస్, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలోనే మనం ఉండాలి. ఎప్పుడు రాళ్ళ కింద తలకాయ పెట్టి కన్నీళ్లు కార్చడం దేవుని చిత్తం కాదు. నువ్వు ప్రభుని స్తుతించే వ్యక్తిగా ఉండటం దేవుని యొక్క చిత్తం. కాబట్టి లాడర్ నీ ముందుంది. నీ ప్రయత్నంతో నువ్వు దాన్ని ఏం చేయాలి? ఎప్పుడు ఊరుకోవాలో అప్పుడు ఊరుకోవాలి, ఎప్పుడు పని చేయాలో. దేవునికి స్తోత్రం. ఈరోజు క్లియర్గా చెప్తున్నాను, దుఃఖపడుచున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చ ఎలా? ప్రభు నిర్ణయించిన స్థితిలోకి మనల్ని తీసుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, రైట్. రెండవ రెవల్యూషన్. మనకు టైం లేదు, వచ్చే వారం చెప్తాను. మనం కళ్ళు మూసుకుందాం కాసేపు, 5 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. రాతి కింద తల పెట్టడం, రాయి మీద తల పెట్టడం అనే దాని గురించి ప్రభు చిత్తమైతే మళ్ళీ చెప్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం. ఓ జీసస్, హల్లెలూయా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం టుడే? It is true, you have taken a right decision.